తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద నిల్చుని తెలంగాణ మీ అయ్యే జాగిరా తెలంగాణ నాయకులు అంటే మరి ఇక్కడ పార్టీ మీద నిలదొచ్చుకుంటారు మీరు పక్కకి మీరు తెలంగాణ నాయకులు అనలేదు. ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని అన్నారు. ఆయన అందరిని అనలేదు. మా జాగిరి కదా తెలంగాణ, మా జాగిరి కదా, మా జాగిరే కదా, మా అయ్య జాగిరే బాస్, మా అయ్య జాగిరే కదా, మా అయ్య జాగిరు తెలంగాణ, మా అయ్య జాగిరే. ఒకరిని స్పెసిఫిక్ ఒక్క పర్సన్ అన్నాడు ఆయన. ఆయన ఏమంటే నీ అయ్య జాగిరి కాదు, నా నాయకుల జాగిరి కూడా ఇది. తెలంగాణ అయ్య జాగిరి ఏది? తెలంగాణ. నేను తెలంగాణ ప్రజనే కదా, నాకు హక్కు లేదా? కాదు, నేను తెలంగాణ వాడినేగా, మా అధ్యక్షులు తెలంగాణ వాళ్ళేగా, అందరూ తెలంగాణ వాళ్ళే కదా. దెన్ మీరు అడిగిన పలు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే రోజులు ఏంటంటే, మేము ఏదైతే కార్యాచరణతో తెలంగాణలో జనసేన పార్టీ ముందుకెళ్తుందో, ఇక్కడ వచ్చేసేసి తెలంగాణలో తెలంగాణకు సంబంధించిన నాయకులు, తెలంగాణలో పుట్టి పెరిగిన వ్యక్తులు, ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు క్లియర్గా మా అధ్యక్షులు వాళ్ళు ఏదైతే మొన్న 3 రోజుల పర్యటనలో ఢిల్లీలో ఏదైతే చెప్పిన అనౌన్సేషన్ ఉండేవో మీకు చాలా స్పష్టంగా మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ అయినా కానీ ఆల్రెడీ ఉన్నటువంటి భారతదేశంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో నేషనల్ పార్టీగా, ఏవైనా ఒక రోజు ప్రతి పార్టీ ఒక రాష్ట్రంలో పుట్టిన పార్టీలే ఒక్కసారి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టి ఎలక్షన్లు పోటీ చేసుకుంటూ మొత్తం దేశం మొత్తం విస్తరించి ఈరోజు నేషనల్ పార్టీకి ఎదిగిన పార్టీలే. అందులో భాగంగానే ఏదైతే మేము 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము దాని తర్వాత 14 ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా కానీ 19లో చేసినాం. దాని తర్వాత అక్కడ టైం తీసుకున్నాక ఆంధ్రాలో సెటిల్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ తెలంగాణ మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నది మా పార్టీ యొక్క ప్రణాళిక. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఏదైతే ఢిల్లీలో జరిగిన మీరు చూసిండ్రు, సుమారుగా ఒక 5-6 రాష్ట్రాల నుంచి ఇక్కడ కొంతమంది నాయకులు వచ్చి అక్కడ ఆ మీట్లో గిట్ట మేము స్పష్టంగా మా అధ్యక్షుల వారి గిట్ట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రావద్దు అంటే ఏ రాష్ట్రానికి పోవద్దు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇంకో రాష్ట్రానికి పోవద్దని మన రాజ్యాంగంలో లేదది. భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంకైనా పోయి కాన్ఫరెన్స్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అందరికి తెలిసినాయి. ఎందుకంటే కొంతమంది కావాలని న్యూస్లో ఏదో వారి ఉనికి చాటు గురించో ఇంకో దాని గురించో మాట్లాడుతూ ఉంటారు. ఈ సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మేము పెద్ద అవన్నిటిని పట్టించుకోము. మేమనేది నాయకులకు ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఉండొచ్చు, రీజనల్ పార్టీస్ ఉండొచ్చు, ఏ ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఏది మాట్లాడినా కానీ మేము నాయకుల గురించి మేము పట్టించుకునేది కాదు. ఎందుకంటే మనకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎక్కడ ఎవరు పోటీ చేసినా కానీ స్వాగతించాలి. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ఏ పార్టీని ఏ రాష్ట్రంలో పోయినా కాంటెస్ట్ చేసినా కానీ ఆ పార్టీని రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది అక్కడ నాయకులు కాదు, అక్కడ ఉన్న ప్రజలు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నిర్ణయిస్తారు. రాబోయే రోజుల్లో చూద్దాం ఏ పార్టీని ఎట్లా ప్రజలు రిసీవ్ చేసుకొని ఏ విధంగా మాట్లాడతారని చూద్దాము. ఇప్పుడు మేము ఈరోజు ఈ కార్యాలయం ద్వారా ఏంటంటే మీ అందరితో ఒక మంచిగా వాతావరణంలో 4 మాటలు మాట్లాడుకుందాం, షేర్ చేసుకుందాము. మా కార్యకర్తలు మీ ద్వారా కార్యకర్తలకు తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇక్కడ ఉన్న అతి కొద్ది ప్లేస్లో అందరు చాలా మంది వేలాది మందిగా లక్షలాది మందిగా ఉన్నటువంటి, ఎందుకంటే క్రియాశీల ఏదైతే మెంబర్షిప్ డ్రైవింగ్ జరిగిందో more than 1 lakh జరిగిందంటే అందరు ఇక్కడ రావాలి, స్పేస్ కావాలంటే కన్వీనెంట్ కాదు. అందుకని మీ అందరినీ కోరేది ఒకటే, మీ మీడియా మిత్రులు అందరినీ పేరున మా కార్యకర్తలకు అందరికీ మా సందేశం ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలంగాణలో చాలా బలంగా యాక్టివ్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఎవరైతే యువతలు కానీ కొత్త జాయినింగ్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఇతర నాయకులు కానీ మేధావులు కానీ ఎవరైనా కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకు జనసేన పార్టీ ద్వారా మేము కలిగేయాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలనే ఆపర్చునిటీస్ అనేది ముందు నుంచి మా అధ్యక్షులు వారు చెప్తూ ఉంటారు. అదే రేపొద్దున మెయిన్ ఎజెండా తెలంగాణలో పెట్టుకొని పార్టీ ముందుకెళ్తుందని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈసారికి ఈ మీడియా సమావేశం ఇంతతో మనం క్లోజ్ చేసుకుందాం.
నా క్వశ్చన్ ఆన్సర్ రాలేదు, క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. ప్లీజ్ చెప్పండి. ఒక తల్లి ఆవేదన నేను మాట్లాడేది. అంకర్ రవి అనే ఒక స్టూడెంట్ ఏపీలో చనిపోయాడు, రాహుల్ అనే వ్యక్తి చనిపోయాడు. మరి ఇంతవరకు తెలంగాణ జనసేన నాయకులు మరి ఎందుకు స్పందించట్లేదని నా క్వశ్చన్. దానికి సంబంధించిన ఏవైతే ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గవర్నమెంట్ దాన్ని ఎక్కడైనా రిజిస్టర్ అయ్యింది, దానికి సంబంధించిన గవర్నమెంట్ అక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది, దానికి అనుగుణంగా కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఏ విధంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారో తప్పకుండా నేను అనుకున్నాను. యాక్చువల్గా నాకు తెలిసి ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు శాఖ వాళ్ళు చెప్పినట్లు